హలో అండ్ వెల్కమ్ టు ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఇవాళ మన ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమాలో వెండితెర గొప్ప నటుడు ఎస్వి రంగారావు గారి గురించి తెలుసుకుందాం. పాత్ర ఏదైనా ఇట్టే ఇమిడిపోయే మహానటుడైన, హాస్యమైన, కుటుంబ కథ చిత్రమైన ఆయన ఉన్నారంటే ఆ పాత్రకే ప్రత్యేక గుర్తింపు వచ్చేది. అలాంటి నటుడు ఎస్వి రంగారావు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శక, రచయిత కూడా. ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు. 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో ఆయన జన్మించారు. ఎస్వి రంగారావు తాత అప్పట్లోనే ప్రముఖ వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, మామ లాయర్. తండ్రి మరణంతో వీరి కుటుంబం మద్రాసు వెళ్ళిపోయింది. దీంతో అక్కడే 10 వరకు చదువుకున్నారు. తర్వాత ఇంటర్ విశాఖపట్నం, డిగ్రీ ఏలూరులో పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎస్వి రంగారావు నటించిన మొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని. ఈ సినిమా దర్శకుడు బివి రామానందం. రంగారావుకు దూరపు బంధువు. ఇందులో ఎస్వీఆర్ ప్రవరాఖ్యుడిగా నటిస్తే నటి గిరిజా తల్లి దాసరి తిలకం జోడీగా నటించారు. తొలి సినిమాలో 750 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. కానీ ఈ చిత్రం నిరాశపరిచింది. దీంతో కొన్నాళ్లు జంషెడ్పూర్లోని టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా కబురు అందడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాల్లో తిరుగులేని నటుడిగా కొనసాగారు. రావణుడు, హిరణ్యకశ్యపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు ఎస్వీఆర్. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాలలో ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నర్తనశాలలో ఆయన నటనకు రాష్ట్రపతి నుంచే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974లో 56 ఏళ్ల వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదాకృష్ణ. ఇది 1975లో విడుదలైంది. వరూధిని తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మన దేశం, పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూశారు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. తరువాత ఇదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడు పాత్రను ఇచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలను కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావు తిరుగులేని నటుడిగా ఎదిగారు. ఇది ఇవాల్టి ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ.